హాయ్ అండి. మీ ఈటు వంటలక్క వైట్ ఈరోజు మార్కెట్కి వెళ్తుంది. మీ ఈటు వంటలక్క వైట్ ఎందుకంటే శుభ్రంగా నేను టేస్టీగా టీ తాగాను. సూపర్గా మంచిగా మరగబెట్టుకుని ఇద్దరం కలిసి ఇప్పుడు నేను సెంటర్కి వచ్చేసాను. ఎందుకంటే ఆటో ఎక్కుదామని వచ్చాను. అక్కడ ఆటోలు మాత్రం రాలేదు. అక్కడ ఏదో మాంసం అంట కోసి అమ్ముతున్నారు. అందుకోసం నేను అక్కడ పక్కన వచ్చి నిలబడి నేను ఆటో అబ్బాయి వచ్చాడు, ఆటో ఎక్కేసాను. మళ్ళీ తెనాలి మార్కెట్కి వచ్చేసాను. తెనాలి మార్కెట్కి వచ్చి నేను దిగాను. ఇప్పుడు నేను చేపల మార్కెట్లో లోపలికి వెళ్ళాలా. అందుకోసం నేను చేపలు చూసుకున్నాను. ఇక్కడ ఆ చేపలు నాకు నచ్చలేదు, ఎందుకంటే అది బతకలేదు, చనిపోయి ఉన్నాయి. అందుకోసం నేను చూసుకుని వద్దని చెప్పేశాను. కానీ రొయ్యలు ఉన్నాయి, చిన్న బుజ్జి చేపలు, వెరైటీ చేపలు ఉన్నాయి. మా అమ్మాయి మాత్రం రొయ్యలు చూపించింది. ఎందుకంటే రొయ్యలు తీసుకుందాం అమ్మ అనింది. ఎప్పుడైనా వస్తూనే ఉంటాయిలే రొయ్యలు, చేపలు తీసుకుందాంలే అమ్మ అన్నాను. కానీ నాకు తెలుసు నా అంటే మా ఇంటికాడ వస్తూనే ఉందంట. ఆ ఆంటీ అనింది, నేను వస్తున్నానమ్మా, నువ్వు తలుపు వేసుకుని ఉంటున్నావు ఏంటంటే, అమ్మా నేను లోపలే ఉంటాను, బయటకి ఎక్కడికి వెళ్ళాను, నువ్వు వచ్చి చూడు, తలుపు ముందుకు నెట్టి ఉంటే ఎక్కడ వెళ్ళాను అనుకుంటావేంటి, లోపల ఇంట్లోనే ఉంటాను నేను ఆంటీ అన్నాను. సరేలేమ్మా, ఎప్పుడైనా మీ ఇంటికాడ వస్తానులే నేను రొయ్యలు తీసుకుని అనింది. సరేలే ఆంటీ అని చెప్పి నేనేం చేశానంటే, అక్కడ చేపలు నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆ చేపలు ఆల్రెడీ చనిపోయి ఉన్నాయి. నేను ఏంటంటే మంచిగా నీటిలో ఉండే చేపలు, బతికి ఉన్న చేపలు తీసుకోవాలని వచ్చాను. ఇక్కడ పెద్ద తొట్టిలాగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో వాటర్ చూడండి, పైపులు ఎలా ఉన్నాయి, వాటర్ వదులుతూ ఉంటారు. ఆ చేపలు ఎంత ఫ్రెష్గా, అసలు ఒక్కొక్క చేప ఎంత బరువు ఉంటుందో, భలే బాగుంటాయి చేపలు మాత్రం, ఎగురుతూ ఉంటాయి. అసలు అక్కడ నిలబడితే మా మీదే దూకుతాయి ఆ చేపలు. అక్కడ నిలబడి నేను చేపలు తీసుకున్నాను. మంచి బొచ్చ చేపలు, బతికి ఉన్న చేపలు చాలా తాజాగా ఉంటాయి అక్కడ. అందుకోసం అక్కడ వెళ్ళాను. అంకుల్ అన్నారు, అమ్మ ఈసారి కొంచెం చిన్న సైజు వచ్చింది, నీకు ఎన్ని ఇష్టమైన చేపలన్నీ చూడు, నువ్వు చూసి నువ్వు సెలెక్షన్ చేసుకో, నేను కాటా వేస్తానమ్మా అన్నారు. నేను చెప్పాను, ఇది లోపల నుంచి తీ అబ్బాయి అన్నాను. బతికి ఉన్నాయిగా బాగా రపరప పటపట ఎగిరిపోతున్నాయి చేపలు. అబ్బాయి వలలాగా వేసి పట్టేసాడు పాపం. అబ్బాయి పట్టేసి తీసుకొచ్చి కాటాలేదు. చూడండి నా కోసం ఎగురుతున్నారు ఆ చేపలన్నీ. ఆ చేపలు ఒకటి వేస్తున్నారు చూడండి, మీరు చూడండి ఎలా తాజాగా ఎలా బతికి ఉన్నాయి చేపలు. అందుకోసం నేను అక్కడికి వెళ్ళాను. ఆ అబ్బాయి పాపం కాట వేయటానికి అన్నీ చూసి వేస్తున్నాను నాకు. నేను అన్నాను, మంచి చేపలు చూసి ఈ అబ్బాయి అన్నాను. సరే అమ్మా అన్నాడు. కాట వేస్తున్నాడు. నేను అన్నాను, 3 చేపలు వస్తాయి నాకు, నేను తీసుకున్న ఎంత అంటే నేను తీసుకున్నాను ఫ్రెండ్, చూడండి చేపలు మాత్రం 3 తీసుకున్నాను. ఆ 3 చేపలు కూడా, ఒక చేప అది రాగిండంట, ఎగిరి అక్కడ పడిపోయింది, నా పక్క నుంచి అటు ఎగిరింది. ఇప్పుడు నా చేపలు పక్కన వాళ్ళ చేపలు అన్నీ ఒక పక్కన వేసాడు అబ్బాయి. పాపం వేసినాక నేను అన్నాను, అట్ట కలిసిపోయినట్టు ఉంది కదా అయ్యా అంటే, లేదమ్మా నీ చేపలు చూడు ఇక్కడ ఉన్నాయి, మధ్యలో వాళ్ళు ఉన్నాయి, అవి చూసుకొని గుర్తు పెట్టుకో, చూస్తూ ఉండండి మీరు అన్నాడు. పాపం ఆ పిల్లలు అన్నారు, ముందు ఉన్నాయి కదమ్మా అవి కోసేసి వాళ్ళకి ఇచ్చినాక మీ చేపలు కోస్తామన్నారు. అప్పుడు దాకా నేను పక్కన వాళ్ళు వచ్చి చేపలు తీసుకుంటున్నారు, ఆ చేపలన్నీ కొలతలు కాటలన్నీ నేను చూస్తూ ఉన్నాను. కానీ దాంట్లో వేసేటప్పుడు చిన్నగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్, ఎందుకంటే అక్కడ చూస్తే పెద్దగా ఉన్నాయి చేపలు. అసలు చూస్తుంటే నాకు బిత్తరైపోయాను, భలే బాగున్నాయి చేపలు. అసలు అన్నీ ఒకే సైజు ఉన్నాయి చేపలు, కొన్ని మాత్రం 1-2 మాత్రం కొంచెం పెద్దగానే ఉన్నాయి. అందుకోసం పెద్దగా ఉన్న చేప ఏమో నాకు కావాలని ఆ రేటు కాదు, రేటు ఆల్రెడీ ఒకటే రేటు, కేజీ వచ్చి 250 రూపాయలు. పండగ కదా, ఒక 50 రూపాయలు తగ్గిద్దని నేను అనుకున్నాను. పండగ రోజే, ఈ పండగ నెలలో కొంచెం తగ్గుతాయి, అసలు చేపల రేటు తగ్గలేదు, ఇంకా ఒక 50 రూపాయలు పెంచేశారు. అదేంటో మళ్ళీ అంకుల్ అన్నాను, ఏంటి అంకుల్ రేటు మొన్న అయితే 200కి ఇచ్చారుగా కిలో బొచ్చెలు, ఈరోజు ఏంటి 50 రూపాయలు పెంచినాయి అంటే, లేదమ్మా పండగ అయినా కూడా, పండగ కూడా కొంచెం డిమాండ్ ఉంటుంది, కొంతమంది చేపలు తీసుకురారు అప్పుడు, అందుకోసం మేము రేట్లు పెంచేస్తాము, ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు అయితే రేటు తక్కువగానే ఉంటుంది అన్నాడు. మళ్ళీ మార్కెట్లో రేట్ అడిగితే 200 అన్నారు. అప్పుడు నేను ఐడియా వచ్చేసింది, ఈ చేపలు వచ్చి బాగా నీటిలో రపరపర కొట్టుకోవటం, అసలు మేము నిలబడితే మా మీద దూకుతున్నాయి చేపలన్నీ. చూడండి ఎంత మంచిగా తెల్లగా, ఆ అమ్మాయి భలే రుద్దిద్ది చేపలు, భలే కోసిద్ది. ఇది మాత్రం రొయ్యలు పెద్దగా ఉన్నాయి. యూట్యూబ్లో మాత్రం, ఫోన్లో మాత్రం తక్కువగా ఉంటాయి సైజు, చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు. అదే అనిపించింది, నేను ఎంత మంచిగా వీడియో తీసినా కూడా ఫోన్లో చిన్నగా అనిపిస్తున్నాయి చేపలైనా రొయ్యలైనా. అక్కడ చూసి ఎంత పెద్దగా ఉన్నాయో. అంకుల్ ఏమో నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఎందుకంటే మంచి పెద్ద చేప వచ్చినప్పుడు నీకు నేను ఫోన్ చేస్తానమ్మా, వచ్చి తీసుకెళ్తావు కానీ అన్నారు. ఇప్పుడైనా ఒక్కొక్క చేప వచ్చి కిలోన్నర ఉంది, అందుకోసం నేను తీసుకున్నాను. 3 చేపలు తీసుకున్నాను. నాకు కొంచెం తగ్గింది, 4 కిలోలకు వచ్చి 4 కిలోలు 200 ఉంది చేప.
3 చేపలు వచ్చి ఇప్పుడు నేను క్లియర్‌గా మీకు చెప్పేస్తున్నాను కదా! దాచిపెట్టడం ఎందుకు. 3 చేపలు వచ్చి 4 కేజీలు 200 గ్రాములు ఉన్నాయి. ఎందుకు తీసుకున్నాను ఈ 4 కేజీల వంటలక్క ఒకటే తినిద్దనుకుంటారు. నేను తినటానికి కాదు. మీకు ఆల్రెడీ ఒక వీడియో మళ్ళీ వచ్చిద్ది. ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియో పంపుతాను. మీ వంటలక్క ఎవరి కోసం వండుతుందో, ఏం వండిందో ఆ క్లారిటీ కూడా ఒక వీడియోలో వచ్చిద్ది. అందుకోసం నేను 3 చేపలు తీసుకున్నాను. 3 చేపలు కాటేసేసాడు పాపం ఆ అబ్బాయి. 4 కిలోలు 200 ఉన్నాయమ్మా అన్నాడు. 200 వదిలేశారు చేప. ఎందుకంటే వాళ్ళకి లెక్క ఉండదుగా 200 గ్రాములు అంటే ఒక ముక్కో 2 ముక్కలు అవుతాయి అంతే. అందుకోసం 4 కేజీలు లెక్క వేసి ఇచ్చేసాను. ₹7 తీసుకున్నారు. తీసుకునే అంకుల్ అన్నారు, నేను పీతలు కూడా తీసుకొచ్చాను, కొరిమేలు తీసుకొచ్చానమ్మా అన్నారు. ఆల్రెడీ నేను బొచ్చ చేప కావాలని తీసుకున్నాను అంకుల్, ఈసారి తీసుకుంటానులే కొరిమేలు అన్నాను. కొరిమేలు అంట 2 వస్తాయంట కేజీకి. కేజీ వచ్చి అంట 400 అంట. 2 వస్తే అప్పుడు మేము 2 కిలోలకి 4 వస్తాయి ఆ లెక్క చూసుకుంటే. అందుకోసం ఈసారి తీసుకుంటాను అంకుల్ నేను అన్నాను. మా అమ్మ ఏమనిందంటే పెద్ద చేప కావాలా మాకు, పెద్ద చేప కావాలంటుంది. అన్నాడు అంకుల్. ఫోన్ నెంబర్ నేను పెట్టుకున్నాను కదమ్మా, పెద్ద చేప వచ్చినప్పుడు నీకు నేను ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. మళ్ళీ మా అమ్మాయి పీతల రేటు కూడా అడిగింది. అంకుల్ పీతలు కావాలా, ఒకసారి పీతలు కూడా వండాలా, పెద్ద పీతలు అంటే పెద్ద పీతలు వచ్చి కేజీ వచ్చి 400 అమ్మ. ఆ 400 అయినా కూడా కేజీకి వచ్చి 5 పీతలు వస్తాయి, కానీ బాగుంటాయి, ఫ్రెష్గా తాజాగా బతుకున్న పీతలు ఇస్తాను నేను అన్నాడు. ఆల్రెడీ పక్కన ఉన్నారుగా ఆ పిల్లలు కట్ చేసి సరి చేసి ఇస్తారు, నాకు రాదు కదా, అందుకోసం ఆ అమ్మాయి చేసిద్ది. అందుకోసం ఒకవేళ పీతలు వస్తే మాత్రం నాకు చెప్పండి అన్నాడు. ఈ అబ్బాయి మాత్రం చాలా మంచి పిల్లోడు, చాలా మంచి బంగారు లాంటి పిల్లోడు. ఆ అబ్బాయి కాట వేస్తాడు, ఆ అబ్బాయి చేపలన్నీ ఇస్తాడు, ఆ అబ్బాయి మంచిగా వ్యాపారం కూడా సూపర్గా చేస్తాడు. ఆ కొట్లో మాత్రం ఎంత ఓర్పుగా ఎంత బాగా వ్యాపారం చేస్తాడు ఆ పిల్లోడు, చాలా మంచిగా చేస్తాడు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ అబ్బాయి వైపు గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే నా బిడ్డలాగా ఆ అబ్బాయి అంత కూల్గా లేదమ్మా ఇదమ్మా నాకు ఇష్టం లేనప్పుడు ఇది నాకు నచ్చలేదు, ఈ చేప బాగలేదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడని మార్చేస్తాడు వెంటనే. ఎందుకంటే ఖాతా వాళ్ళకు వదులుకోరు కదా. ఆ పిల్లోడు కూడా పాపం వ్యాపారం కోసమే చూసుకుంటాడు కదా. చేపలన్నీ ఆ అబ్బాయి తీసుకొచ్చి అక్కడ వేసేస్తారు. వేసినాక ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ పాపం ఈ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మాత్రం చక్కగా సూపర్గా రుద్దుతారు. నేను అదే అనుకున్నాను, ఒకసారి అక్కడ కొరిమీలు బాగా రుద్దలేదు అమ్మాయి, నాకు నచ్చలేదు, నల్లగానే ఉన్నాయి. నేను ఇంటికాడ వచ్చి ఉప్పు వేసి నిమ్మకాయ పిండేసి రుద్ది అల్లాడిపోయాను. ఇల్లు మాత్రం ఎంత తెల్లగా కొరిమేలు కూడా బలి రుద్దారు. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందామని అనుకొని కామ్గా ఉన్నాను. ఎందుకంటే ఎనీ టైం నేను ఇంట్లో పిచ్చిగా ఏం వండుకోను ఫ్రెండ్. నేను యూట్యూబ్ కోసం మాత్రం ఆ రోజు మాత్రం ఒక్కరోజు ఖర్చు పెట్టేస్తాను డబ్బులు. ఎందుకంటే ఒక్కరోజు ఖర్చు పెట్టినా కూడా కొంచెం మంచిగానే పెడతాను. ఎందుకంటే నా విశ్వాసం నా నమ్మకం ₹1 నాకు వచ్చిద్దిగా అన్నట్టుగా. కానీ ఒక వారం నేను పొదుపు చేసుకున్నా కూడా ఒక వారంలో నేను ఖర్చు పెట్టేస్తాను. ఎందుకంటే వారం అంతా ఖర్చు పెట్టి ఒక రోజే అట్లా చేయను. వారం అంతా నేను మంచిగా పొదుపు చేసుకుంటాను డబ్బులన్నీ. నేను యూట్యూబ్ కోసం పొదుపు చేసి ఒక్కరోజు నేను ఖర్చు పెట్టుకుంటాను. ఏమైంది ఛానల్ కోసం ఖర్చు పెట్టుకున్నా కూడా ఏమైంది అన్నట్టుగా ఒక్కరోజు ఖర్చు పెట్టుకుంటాను. పిచ్చిగా డైలీ ఇది అది 4 వైపులు రకాలుగా వండుకుంటాం తింటాం అట్ట అస్సలు నేను చెయ్యను. మీకు ఈ వీడియో వచ్చేటప్పుడు కూడా 4 రోజులు 3 రోజులు గ్యాప్లు వచ్చింది, అది గమనించుకోండి, గ్యాప్లోనే వస్తుంది. అప్పుడు దాకా నేనేం అంత యూట్యూబ్ కోసం అంతా సెట్ చేసుకుని పెట్టుకుంటాను. అన్నీ నాకేమేమి కావాలో ఇంట్లో దినుసులన్నీ చూసుకుంటాను, నాకేమేమి కూరగాయలు కావాలో అన్నీ చూసుకుంటాను. ఈరోజు నేను వీడియో వదలాలంటే చికెన్ వండాలా, చేపలు వండాలా, ఏం వండాలా, రొయ్యలు వండాలా అని అన్నీ చూసుకుంటాను. ఒక్క వారంలో నేను అన్నీ పొదుపు చేసుకున్న డబ్బులన్నీ దాచిపెట్టుకుని నేను యూట్యూబ్ కోసం వాడుకుంటాను. విడిగా మీ వంటలక్క ఛానల్ కోసమే నేను కేవలం ఖర్చు చేస్తాను. నా కోసం నేను ఏ రోజు కూడా ఖర్చు చేసుకోను. నేను ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి చాలా పొదుపుగా నేను డబ్బులు వాడుకొని చూసుకుంటున్నాను. ఎందుకంటే నాకు వీడియో కోసం ఉండాలి కదా. చూడండి చక్కగా ఆ పిల్లలు మంచిగా చేప రుద్ది నీటుగా ముక్కలు కట్ చేసి ఇచ్చేసారు. నేను ముక్కలన్నీ తీసుకొని నేను 2 కవర్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు. నీస్ వాటర్ వస్తుందని నేను మార్కెట్లోకి వచ్చేసాను. మార్కెట్లో ఎందుకు వచ్చారంటే ఆల్రెడీ మా ఇంట్లో ఎన్నో బకెట్లు ఉన్నాయి కానీ మీరు చూస్తూనే ఉంటారు కదా, నా కొబ్బరి చెట్లు ఉంది కదా, పైనుంచి పటాపటా కాయలు రవ్వంత కాయ పడిన కూడా పైనుంచి బకెట్లు లోపల నుంచి క్రాక్ వచ్చేసి బొక్కలు పడిపోతాయి. అందుకోసం నేను బెజ్జాలు పడిపోతాయి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఎంత జాగ్రత్త చేసినా కూడా పాడైపోతాయి. ఇప్పుడు మాత్రం నా ఇంట్లో ఒక చేప ఉంది, ఆల్రెడీ ఇంకోటి చేప ఏమో కొంచెం లైట్గా బూజులాగా వచ్చింది. అదేంటో ఆ చేప కూడా ఎలాంటిదంటే ఏదో అంటారు అది ఏదో
తుంగలాగా ఉంటుంది దాంతో చేయించింది. అది లైట్గా కొంచెం బూజులాగా పట్టింది. ఎందుకంటే నేను లోపల రౌండ్గా చుట్టి పెడతాను కదా బీరువా పైన, పాడింది. ఒక సాప తీసేసాను, ఒక నెల అయిపోయింది, ఎందుకులే ఈ సాప అన్నట్టుగా తీసేసాను. ఇంకోటి సాప ఉంది, ఇంటికాడ వచ్చినప్పుడు కొనుక్కుని, అది బాగుంది. ఇప్పుడు ఈ మా ముస్లిమ్స్ అబ్బాయి పాపం షాప్ కూడా చాలా వెరైటీ సామాన్లు ఉన్నాయి, చెక్క సామాన్లు మాత్రం భలే ఉన్నాయి. అసలు నాకు ఎంత ఇష్టం వచ్చిందో, చాలా బాగున్నాయి. పాపం ఆ పిల్లోడి దగ్గర నేను ఒక బకెట్ తీసుకున్నాను చూడండి. ఆ బకెట్ ఆల్రెడీ బకెట్లు కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఆ బకెట్లు కూడా పైనుంచి కొబ్బరికాయలు పడి పగిలిపోయినాయి. కానీ ఉంటాయి కదా, వచ్చాను కదా అని ఆ అబ్బాయి దగ్గర పాపం ఒక సాప తీసుకున్నాను. ఆ సాప కూడా 120 రూపాయలు అని పాపం 100 రూపాయలకి ఇచ్చేసాడు అబ్బాయి. 100 రూపాయలకి సాప ఇచ్చేసాడు కదా. సాప కూడా బాగుంది, చూశాను కదా బాగుంది. ఒకటి సాప తీసుకున్నాను, ఒక బకెట్ తీసుకున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు ఏదో ఇంట్లో అవసరం ఉన్నప్పుడు తీసుకుంటే నాకు ఛార్జీ డబ్బులు అవుతాయి ఫ్రెండ్స్. ఇద్దరు వెళ్తా, నేను ఒక్కదాన్ని వెళ్ళలేను. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ఏంటంటే దారిలో మర్చిపోయే అలవాటు ఉంది. ఎందుకంటే నడిచేటప్పుడు దారి మర్చిపోతుంటాను. అందుకోసం మా అమ్మాయి బాడీ గార్డ్ లాగా మా అమ్మాయిని తీసుకెళ్తాను. నా కొడుకు, నా మహేష్ బాబు, నా కొడుకు ఉన్నాడు అనుకో, నా మహేష్ బాబుని తీసుకెళ్తాను. నా కొడుకు విజయవాడలోనే ఉన్నాడు, రాలేదు వారం నుంచి. అందుకోసం నేను మా అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను. ఆ షాప్ అబ్బాయి మాత్రం పాపం నేను హిందువుల అబ్బాయి అనుకున్నాను, కానీ ముస్లిమ్స్ అబ్బాయి. కానీ ముస్లిమ్స్ వాళ్ళైనా కూడా హిందూలోనే మాట్లాడతారు, తెలుగులోనే మాట్లాడతారు కదా. నేనేమనుకున్నాను, తెలుగు అబ్బాయానికి అయ్యా అది ఇవ్వండి అయ్యా, బకెట్ ఇవ్వండి అయ్యా, సాప ఇవ్వండి అయ్యా అంటున్నాను. అంటే ఎంతైనా బురఖా వేసుకున్నప్పుడు వాళ్ళు అర్థమైపోద్ది కదా మేము ఎవరు ఏంటి అన్నట్టుగా అన్నారు. మా ఉర్దూలోనే మాట్లాడి ఏం కావాలమ్మా చెప్పన్నారు. ఒక సాప ఒక బకెట్ ఇవ్వండి అయ్యా అన్నాను. అక్కడ మాత్రం చెక్క వస్తువులు మాత్రం భలే ఉన్నాయి నాన్న, నా ప్రాణం కొట్టుకుంది. చిన్న పిల్లల కోసం వాడుకునేవి ఇష్టపడాను, కానీ ఇప్పుడు తీసుకువచ్చులే అని మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ తీసుకెళ్ళి షాపులన్నీ చూపించాలనిపించింది. వీళ్ళేమో ఇంట్లోకి వస్తారు కానీ ఇంట్లో నుంచి బయట కదలరు. నేనేంటంటే ఒకవేళ వెళ్ళాలనుకుంటే మా హెల్త్ ఎలా ఉన్నా కూడా కొంచెం సరిపెట్టుకుని వెళ్ళి మార్కెట్. ఇక్కడ చూడండి పూలు ఉన్నాయనో, ఆ పూలు చూస్తుంటే అసలు నాకు ఎలా అనిపిస్తుందో, ఇన్ని పూలు పెట్టుకోవాలనిపించింది. కానీ నేను అట్లా పెట్టుకొని ఫ్రెండ్, కానీ మీరు వీడియోలో చూస్తుండే నా తల్లో మాత్రం పూలు ఉండవు. ఎందుకంటే నాకేంటో నచ్చవు. నేను పెట్టుకునేది ఒక గులాబీ పువ్వే పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఫోన్లో పూలు పెట్టుకుని డెకరేషన్గా కనిపించాలంటే నాకు ఒక మనసు హట్ అయిపోయింది, నచ్చదు. నేను ఎంత అందంగా ఉన్నా కూడా నా ఇంట్లోనే ఉండాలా, ఫోన్లో నేను అట్టా కనిపించకూడదని నా మైండ్లో అట్టా ఉంటుంది. ఎందుకంటే ఛానల్ తీస్తుంటాను కదా, పక్కన వాళ్ళు నా గురించి ఏదైనా ఇంకో రకంగా ఏదైనా అనుకుంటారని నాకు ఆ ఫీలింగ్. కానీ నా జల్లో చూడండి తల్లో నా పూలు ఉన్నాయి, నేను గులాబీ పూలు పెట్టుకున్నాను. నా మార్కెట్ అంతా గమనించారా లేదు ఫ్రెండ్, నేను మాట్లాడేటప్పుడు మర్చిపోతున్నాను. మార్కెట్ అంతా గమనించండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరటానికి ఆటో దగ్గర వచ్చాను. ఆటో దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ బిడ్డు పిల్లోడు ఉంటాడు చూడండి. ఆ పిల్లోడు అంటే మా అమ్మాయికి భలే ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా అబ్బాయిని చూస్తుంటుంది, లాగుతుంటుంది పట్టుకుని. ఎందుకంటే వాళ్ళు ఏదో అంటారు, ఆ కులం ఏదో అంటారు కదా, నాకు రావట్లేదు చెప్పటానికి. ఆ పిల్లోడు ఎప్పుడు కూడా మొండి మూలతోనే ఉంటాడు, సున్ను కనిపించదు కూడా, ఎప్పుడు కూడా డయర్ ఉండదు అబ్బాయికి, అట్టాగి ఉంటాడు. అద్దాలు ఎన్ని అమ్ముకుంటారుగా, చంచుల్లోళ్ళు ఏదో అంటారుగా, చంచుల్లోళ్ళే అనుకుంటాను వాళ్ళు. ఆ అబ్బాయి ఎప్పుడు అట్టాగి ఉంటాడు. మా అమ్మ ఎప్పుడు కూడా అబ్బాయి బుగ్గలు లాగటం, ఇట్లా మెత్తంగా ఉంటాడని ఇట్లా గిచ్చటం అట్లా చేస్తూనే ఉంటుంది. వాళ్ళు అంటున్నారు నా వైపు చూసి, అమ్మ పిలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే అమ్మ అంటే ఒక పెద్దరికంగా అన్నాడు అంతాను. ఆ పిల్లోడే అంటున్నాడు. సరే అని నేను ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ యూట్యూబ్ వంటలకై తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలతో వస్తూ ఉంటాను, కేవలం మీకోసమే నేను వస్తున్నాను. తప్పకుండా చూడండి, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను ఆటోలో కూర్చొని ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్. ఇంటికి వెళ్ళి సూపర్గా నేను ఏం కూర వండుతాను, ఏమేమి వంటకాలు చేస్తాను, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఒక వీడియో వచ్చింది, మళ్ళీ అది కూడా చూడండి. చూసేవాళ్ళు తప్పకుండా మీ వంటలక్క వైటికి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ వంటలక్క వైటి.